జరుగుతున్న డెవలప్మెంట్స్ మన ప్రేక్షకులకు బ్రీఫ్ చేయాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, నిన్ననే ఢిల్లీ వెళ్ళారు. నిన్న ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్ కలిశారు. తర్వాత ఇవాళ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగాయి. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరితో సమావేశమయ్యారు. నిన్నటి వరకు ఏమనుకున్నానంటే ఆదివారం రాత్రి వరకు పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ముగ్గురే కదా ప్రమాణ స్వీకారం చేసింది, 6 కాదు కదా. రేవంత్ రెడ్డి దగ్గర 3 అంటే 8, 9 శాఖలు ఖాళీ ఉన్నాయి చెప్పినట్టు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, హోము, లా, తర్వాత ఎడ్యుకేషను, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్, పశు సంవర్ధక శాఖ, లేబరు, ఇవన్నీ ఉన్నాయి. దానిలో ఏవో ఇచ్చేస్తారు అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ 1.5 yearకే ఏం డిసైడ్ అయిందంటే మంత్రుల పర్ఫార్మెన్స్ డిసైడ్ చేసి శాఖలు ఇప్పుడున్న వాళ్ళే కూడా మార్చాలని డిసైడ్ అయింది. చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది, చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి. బట్టి ఉత్తములకు సంబంధించి వాళ్ళిద్దరు కూడా పిలిచారంటే వాళ్ళ శాఖలు కూడా మారుస్తారా అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ ఇద్దరిని కూడా ఢిల్లీ పిలిచారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి డిస్కషన్ అయిపోయింది. మనకు మహేష్ కుమార్ గౌడ్ ఇంతకుముందు లైవ్ లో చెప్పిన దాని ప్రకారం రేపు అనౌన్స్ చేస్తారని. సో వీళ్ళిద్దరితో కూడా మాట్లాడి రేపు సాయంత్రం వరకు శాఖల అనౌన్స్మెంట్ ఉంటుంది. అయితే చాలా సర్ప్రైజ్ ఉండొచ్చు. హోంశాఖ ఎవరికి ఉంటుంది, ఫైనాన్స్ బట్టి దగ్గరే ఉంటుందా, చేంజ్ చేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్, సివిల్ సప్లైస్ తో ఆయన హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. ఇంకేదైనా వేరే బాధ్యత కట్టబెడతారా? కొత్త మంత్రులకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఇస్తారా, లేకపోతే వేరే శాఖలు ఇస్తారా? ఇట్లా చాలా చాలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. మొదలేమనుకున్నారంటే సోషల్ వెల్ఫేర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇస్తారు, సోషల్ వెల్ఫేర్ కానీ మైనారిటీ వెల్ఫేర్ కానీ. ఎడ్యుకేషన్ వివేక్ ఇచ్చేస్తారు, వాకిట్ శ్రేయర్కి హోంశాఖను ఇంకేదో ఇస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మంత్రులు హెవీ వెయిట్స్ శాఖలు కూడా మార్చే అవకాశం ఉంది అని వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇంకా మంచి, అంటే బట్టి విక్రమార్క అయితే మంచి శాఖ ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, విద్యుత్ శాఖ ఉంటుంది. హైకమాండ్ చెప్తే కాంగ్రెస్ లో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు నిన్న 3 సీట్లు ఫిలప్ చేశారు క్యాబినెట్ లో, అన్ని హైకమాండ్ కోటానే. వివేక్ హైకమాండ్ కోటానే. వివేక్ ఇచ్చినందుకు అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మాలా ఇచ్చినందుకు మాది ఇవ్వకపోతే పంచాయతీ అవుద్ది మళ్ళీ వర్గీకరణ. దానివల్ల ఇప్పుడు మనకు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు కదా, రాజగోపాల్ రెడ్డి పేరుండే లేకపోతే ఇంకో బీసీ పేరుండే కానీ మాలా ఇచ్చారు కాబట్టి మాదిగా ఇవ్వాల్సి వచ్చింది చెప్పి. సో అట్లా వాకిటి శ్రేయర్ కూడా మల్లికార్జున ఖర్గే కోట. సో ఇక్కడ ఉత్తమ్ కోటా లేదు, బట్టి కోటా లేదు, రేవంత్ కోటా లేదు. ఈ 3 కూడా హైకమాండ్ కోటానే. అందువల్ల మిగతా వాళ్ళకి జరగలేదు. సో ఇప్పుడు చాలా సీరియస్ ఎక్సైజ్ జరగబోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాత్రి 8:30 తర్వాత రీచ్ కాబోతున్నారు. ఢిల్లీలో జరిగే భేటీ రాష్ట్ర కాంగ్రెస్ లో భారీ మార్పులకు సంచలనాల కారణం. క్యాబినెట్ లో రాష్ట్ర కాంగ్రెస్ లో క్యాబినెట్ లో భారీ మార్పులు జరగబోతుంది. ఓవరాల్ గా నేను ఒకటి మాత్రం చెప్పాలి, పెద్ద అసంతృప్తి అయితే లేదు. అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత పెద్ద అసంతృప్తి లేదు. సుదర్శన్ రెడ్డి, తర్వాత రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బయటకు వచ్చి అయితే మాట్లాడలేదు ఎవరు. బహిరంగంగా పార్టీని తిట్టలేదు, గతంలో తిట్టేవాళ్ళు. కానీ సుదర్శన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నారు అది అని వచ్చాయి. రాకేష్ రెడ్డి గారు చెప్పాలి, సుదర్శన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నారు అని అంటారు. మీ జిల్లా కాబట్టి చెప్పాలి. జిల్లా కాదండి, నేను చెప్పింది ఏంటంటే ఒక జిల్లా ప్రజలు అన్యాయం అవుతున్నారు. సుదర్శన్ రెడ్డి గారు అంటే మంచోడు అని చెప్పారు కదా మీరు. అంటే నేను చెప్పింది 11 సంవత్సరాలుగా పార్టీ అధికారం లేకుండా భుజాన మోసిండు ఆ వయసులో. ఈ రోజు మూటలు మోసినలకే మంత్రి పదవులు ఇచ్చిన బహిరంగంగా చెప్తున్నారు. అంటే అడ్లూరు లక్ష్మణ్ మూటలు మోయలేదు, వాళ్ళ నుంచి ఎవరు ఇస్తారు డబ్బున వాళ్ళు, మూటలు మోయించిన వాళ్ళు ఇస్తారు. అడ్లూరు లక్ష్మణ్ చాలా మా ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నారు. అడ్లూరు లక్ష్మణ్ 4 సార్లు ఓడిపోయి నాకు మంచి స్నేహితుడు అండి. ఇష్యూ అది కాదు. వెనకన్నా ముళ్ళలు మోసే వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు మూటలు ఇచ్చేవాళ్ళు. వాకిట్ శ్రీహరి దగ్గర డబ్బులు లేవు, మీరు అన్నది ఎవరు? నేను ఒకటే వాకిటి శ్రీహరి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి ఇస్తే ఓకే. నో నేను అనేది ఏంటంటే కమిట్మెంట్స్ ఇవన్నీ అధికారం రావడానికి అబద్ధపు వాగ్దానాలు చేయటము, రాజకీయ నైతిక విలువలు కోల్పోవటము. ఈ ఒకటి చూడండి, కాంగ్రెస్ పరిపాలన మీద దృష్టి పెట్టిందండి. మీరు గమనించండి, ఈరోజు రైతులు లబోదిబోని రోల మీద ఒత్తుకుంటే, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కావాలంటే, మహిళలకు చెప్పిన ఏదైతే మీ స్కీములు అమలు చేయమని కోరుతుంటే, రాష్ట్రమంతా అల్లకల్లోలంగా పరిపాలన పడకేస్తే స్థానిక సంస్థలు ఇప్పుడు మీరు చెప్పారు కదా, సంవత్సరం నుంచి ఒక పారిశుద్ధ కార్మికులు లేరండి, చెప్పేవాళ్ళు లేడు, పట్టించుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు కూడా ఢిల్లీకి పరిపాలన హైదరాబాద్ లో ఉందండి. ఇది ఢిల్లీలో ఫైరవిలు, ఏ పోర్టిపోలియోలు, మంత్రివర్గ విస్తరణ, డబ్బులు, సంచులు, మూటలు తప్ప ఈ ఏదైతే తెలంగాణ ప్రజలు ఒకటే చెప్తున్నానండి,
మొత్తానికి ఎవరు రాజీనామా చేసినా వాళ్ళకి ఏదో రకంగా అధికారంలో ఉన్నారు కాబట్టి నచ్చ చెప్పుకుంటారు, లేకపోతే వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు, 4th సిటీ లేకపోతే 6th సిటీ అనే పేరు పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అయితే కనిపించట్లే, ఇంతవరకు ఒక్కళ్ళు బహిరంగంగా వచ్చి తిట్టలే. నో, కానీ మేబీ వాళ్ళు మూడు ఖాళీ ఉంచడం కూడా అది ఇంకా ఉన్నాయి కదా, మళ్ళా 6 నెలలైనా. అదే కాదండి, కాంగ్రెస్ ఒక రకమైన డిఫరెంట్ ఐడియాలజికల్ పార్టీ. ఎవరిని ఎక్కడ లొంగ తీసుకోవాలా, ఎవరికి ఎక్కడ లాలుచులు చూపించాలా, ఎవరికైనా నచ్చ చెప్పుకుంటే ఏదైనా వేలాది మీ సామాజిక వర్గం కాంగ్రెస్ తోనే ఉంటుందా ఉందా? మొన్న ఎలక్షన్ లో అయితే అవుట్ రైట్ గా ఉన్నారు, ఇప్పుడు ఉంటుందా ఉందా, అటు ఇటు ఉన్నారా? టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటున్నారు. అది టీఆర్ఎస్ ఉన్నదని నేను అనుకుంటలేను, ఉంటుందని కూడా అనుకుంటలేను తెలంగాణలో. అంటే 2018లో టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు కదా రైతు బంధు వల్ల. నేనేమంటున్నాను భరత్ గారు, ఫస్ట్ దయచేసి మీరు ఇంకా టీఆర్ఎస్ ని అనేది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మర్చిపోతే బాగుంటదేమో. ఇంకెప్పటికీ 4 స్తంభాల ఆట, 40 కేసులు, 4 లక్షల కోట్ల అవినీతి సొమ్ము. ఇది సీరియల్ 1, 2, 3, 4 లాగా వస్తాయి. ప్రజలు అసహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం చేసిండ్రు. పాపం పెద్ద ఆయనను కూడా పదే పదే ఆరోగ్యం సహకరించకుండా ఫామ్ హౌస్ లో పడుకుని ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఈ దయచేసి రేపు వస్తున్నారు ఆయన ఆ టాపిక్ మీద, ఇంకా చాలా ఉన్నాయి. రేపు వస్తుంది. మన ప్లీనరీ సత్తా చూపించారు. ఒకటండి, 10 లక్షల మంది వచ్చారు. కారుకు కిస్తు కట్టలేని పార్టీ 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్నది. ఇట్లాంటి మీటింగ్లు కేసీఆర్ గారు ఇంకా 1000 పెడతారు. కానీ ప్రజలు తన వైపు తిప్పుకోవడం అనేది ఇప్పట్లో వీలు కాదు. ఇంకా ఉన్నది ఒకటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి వైపు రంకెలేయాల డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ మాత్రమే. ఓకే, సో మొత్తానికి స్పందన కంప్లీట్ అవబోతుంది. బహుశా రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగ్జిస్టింగ్ మంత్రుల పోర్ట్ఫోలియోస్ కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. రైట్.